హై బీపీ మూలంగా కిడ్నీలు పాడయ్యాయని, పక్షవాతం వచ్చిందని వింటుంటాం. హై బీపీతో కిడ్నీలు మెదడుకే కాదు, గుండెకు కూడా సమస్యల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. రక్తపోటు పెరుగుతున్న కొద్దీ రక్తనాళాలకు సమస్యలు పెరుగుతూ పోతాయి. చివరికి కీలకమైన గుండె రక్తనాళాలు కూడా దెబ్బతిని గుండెపోటు వచ్చే ముప్పు పెరుగుతుందని చెప్తారు డాక్టర్లు. హై బీపీతో గుండెకు తలెత్తే సమస్యల గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హై బ్లడ్ ప్రెషర్ అనేది గుండె జబ్బులు దారితీయటానికి ఒక ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట. సో ఇది గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళలో అంటే లైనింగ్ దెబ్బతింటాం, దానివల్ల గుండె రక్త సరఫరాలో పూడికలు ఏర్పడటం అనేది జరగచ్చు. ఇలా పూడికలు ఏర్పడటం ద్వారా మనకి హార్ట్ అటాక్ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు బీపీ ఉన్న వాళ్ళల్లో తలెత్తి హార్ట్ అటాక్స్ అనేవి రావటం జరగవచ్చు. రెండోది ఏంటంటే బ్లడ్ ప్రెషరు ఎక్కువ ఉన్నప్పుడు హార్ట్ మజిల్ మందం పెరుగుద్దండి, లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ అంటాం. హార్ట్ మజిల్ మందం పెరిగినప్పుడు హార్ట్ స్టిఫ్గా అయ్యి ఒక్కొక్కసారి హార్ట్ సరిగ్గా రిలాక్స్ అవ్వకపోవచ్చు అనమాట. సో దాన్ని డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అంటామండి. అలా హార్ట్ సరిగ్గా రిలాక్స్ అవ్వకపోవటం వల్ల హార్ట్ లోపల ప్రెషర్స్ ఎక్కువ ఉండి సో దాంతో ఆయాసం రావటం కానీ హార్ట్ ఫెయిల్యూర్ రావటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. సో కొద్దిమందికి ఏంటంటే బ్లడ్ ప్రెషర్స్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళలో హార్ట్ మజిల్ వీక్ అవటం, దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ రావటం కూడా జరుగుతూ ఉండొచ్చు. అండ్ ఇదనే కాకుండా ఇలా హార్ట్ మజిల్ మందం పెరిగినప్పుడు లేదా హార్ట్ మీద స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు కొంతమందికి హార్ట్ బీటింగ్లో ఇర్రెగ్యులారిటీలు రావటం, అంటే ఏట్రల్ ఫిబ్రిలేషన్స్ కానీ వెంట్రికులర్ ఎరిథ్మియాస్ కానీ రావటం అనేది కొద్ది మందిలో జరిగే అవకాశం ఉంటుంది. అంటే గుండె అపక్రమంగా కొట్టుకునే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల కూడా కొంతమందికి పేషెంట్స్కి హాని జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా బీపీ ఎక్కువ ఉన్న వారిలో గుండె రక్తనాళాలు లేదా హార్ట్ లేదా గుండె కొట్టుకునే పద్ధతిలో తేడాలు రావటం అనేది జరగటం, వీటి వలన హార్ట్ ఫెయిల్యూర్ రావటం అనేది జరిగే అవకాశం ఉంటుందండి. బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు రక్తనాళాల లోపల లైనింగ్ ఉంటుందండి, ఎండోథీలియం అని అంటాం. సో అది దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అది కొంచెం దెబ్బతిన్నప్పుడు ఆ రక్తనాళపు గోడల్లో మన బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ వెళ్ళి పేరుకుపోవటం అనేది జరుగుతుంది. అలా కొలెస్ట్రాల్ పేరుకున్నప్పుడు రక్తనాళాలు సన్నబడటం, దానివల్ల రక్త సరఫరా తగ్గటం అనేది జరగవచ్చు. ఇది శరీరంలోని ఏ రక్తనాళాల్లోనైనా జరగవచ్చు. అంటే గుండెకు వెళ్ళే రక్తనాళాల్లో జరగవచ్చు, మెదడుకు వెళ్ళే రక్తనాళాల్లో జరగవచ్చు, కిడ్నీకి వెళ్ళే రక్తనాళాల్లో కూడా జరగవచ్చు. సో అదే గుండెకు వెళ్ళే రక్తనాళాల్లో ఇలాంటి పూడికలు ఏర్పడినప్పుడు సడన్గా దాని మీద క్లాట్ ఏర్పడటం, తద్వారా హార్ట్ అటాక్ అనేది రావటం, దాంతో హార్ట్ డ్యామేజ్ జరగటం లేదా మరణానికి దారి తీయటం అనేది జరగవచ్చు అనమాట. సో ఇలా గుండెపోటుకి దారి తీసే ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్స్లో హై బ్లడ్ ప్రెషర్ అనేది ఒక ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్ అండి. సో అందుకని బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యం.